ఓం శ్రీ గణేశాయ నమః. కార్తీక మాసం, కార్తీక పురాణం 27వ రోజు పారాయణంలోకి మనం వచ్చేసాము. అంటే విష్ణుగణాలు చెప్పినటువంటి చోళరాజు విష్ణుదాసుల యొక్క కథను విన్న తర్వాత ధర్మదత్తుడు మరలా వారిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ విష్ణు గణాలు, మీరు చెప్పండి, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులుగా ఉన్నారు కదా, వారు ఎటువంటి పుణ్యాలు చేసుకున్నందువల్ల విష్ణు స్వరూపులై అంతటి మహాస్థానాన్ని పొందారో తెలియజేయమని అడుగుతున్నాడు ధర్మదత్తుడు. అయితే ఆ ధర్మదత్తుడికి ఈ యొక్క గణాధిపతులు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క జయ విజయులు అనేవారు తృణబిందుడి కూతురు అయినటువంటి దేవహూతి కుమారులు. ఆమెకు 2 కుమారులు, జయుడు, విజయుడు. అయితే వాళ్ళిద్దరూ అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారాన్ని పొందారు. అలా వాళ్ళు వేదాలను బాగా అభ్యసించారు. వేద పారాయణం చేయడం, యజ్ఞాలను నిర్వహించడం, అందులో నిష్ణాతులైపోయారన్నమాట. ఆ విషయాన్ని గమనించినటువంటి మరత్తుడనే రాజు వీరిద్దరిని తమ దగ్గర యాగం చేయవలసిందిగా, యజ్ఞం చేయవలసిందిగా కోరాడు. దానికి బదులుగా అన్నదమ్ములకిద్దరికీ చాలా పెద్ద ఎత్తున ధనాన్ని కూడా ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసి అన్నదమ్ములు యజ్ఞాన్ని మహాప్రసాదంగా చాలా చక్కగా నిర్వహించి ఆ ధనాన్ని పంచుకోవడంలో వారిద్దరి మధ్యన ఘర్షణ తలెత్తింది. ఏమన్నారంటే, జయుడు అన్నాడు, నేను యజ్ఞంలో ఎక్కువ పాలు చేశాను కాబట్టి నాకు ఎక్కువ భాగం ఇవ్వాలని కోరాడు. విజయుడు అన్నాడు, అలా లేదు, ఇద్దరము సమానంగా తీసుకోవాలని అనుకున్నారు. జయుడి మాటలకు విజయుడు అంగీకరించలేదు. అలా ఊరుకోకుండా జయుడికి కోపం వచ్చి ఆ జయుడు అలిగి ముసలివైపోదుగాక అని శాపం పెట్టాడు. మరి ఎవరైనా ఒకరు శపించినాక ఇంకొకరు ఊరుకోరు కదా. విజయుడు కూడా ఊరుకోక, అహంకారితో నువ్వు శపించావు కదా, అందుకే నీవు కూడా ఏనుగుగా జన్మించేదోగాక అని ఇద్దరు ఒకరికొకరు శాపాల్ని ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా రియలైజ్ అయ్యారు, అలా ఇద్దరము విష్ణు సేవార్చనలో ఉండి ఇలా శాపించుకున్నామే అంటూ మళ్ళీ విష్ణువును అర్చించి వరం కోరుకున్నారు. స్వామి, మాది తప్పైపోయింది, మేము ఇంత నీ విష్ణు భక్తులమై ఉండి ఏనుగ్గా మొసలుగా జన్మించడం ఏం బాగాలేదు, కనుక మా శాపాల నుండి విముక్తి కలిగించు అని కోరాడు. అందుకు చిరునవ్వుతో ఈ అంబుజానాభుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు, ఓ జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీయను నేను, అది నా విధి, వాటిని అసత్యాలు కానివ్వను. పూర్వము ప్రహ్లాద వాక్యం కోసం నేను స్తంభం నుంచి అవతరించాను. నరసింహ అవతారంలో ప్రహ్లాదుని రక్షించడం కోసమే అవతరించాడు శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. మరి అంబరీషుణ్ణి కాపాడడం కోసం దశావతారాలుగా అవతరించి ధర్మాన్ని కాపాడాడు. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంతర్యంలో వైకుంఠాన్ని పొందడి అని ఆదేశించాడు. ఆ మాటలకు జయ విజయులిద్దరూ శిరసావహించి గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించినప్పటికి కూడా పూర్వజన్మ జ్ఞానం కలవారయ్యే ఉన్నారు. అలా ఉండి విష్ణు చింతనలోనే కాలం గడుపుతూ ఉన్నారు. మరి అలా ఉండగా కొంతకాలానికి కార్తీక మాసం వచ్చేసింది. ఆ కార్తీక మాసంలో ఎందుకంటే వాళ్ళకి పూర్వజ్ఞానం ఉంది కాబట్టి కార్తీక స్నానాన్ని చేయాలనుకున్నారు. అనుకొని ఏనుగైనటువంటి జయుడు గండకీ నదిలోకి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా విఫలం కావడంతో గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు? శ్రీ మహావిష్ణువును, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ప్రార్థించిందే తడవుగా ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలను రెండింటిని కూడా ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు. దానికి అనుగుణంగా
ఆ క్షేత్రము హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయోగ చక్రాయుధము అక్కడ ఆ యొక్క రాపిడి జరిగినందున చక్రాయుధంతో ఖండించినప్పుడు ఆ గండకీ నదీ ప్రాంతంలో రాపిడి జరిగినందున అక్కడ శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవి అయ్యావి. ఓ ధర్మదత్త, నీవు కూడా ఏం చేయాలి? సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణాలతో ప్రాతకాలాన్ని స్నానాన్ని ఆచరించు. సర్వదా సేవించు. కొన్ని తినకూడని పదార్థాలను విసర్జించు. అవి కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. నీవు జన్మ ప్రవృత్తిగా ఈ కార్తీక విష్ణువ్రతం కంటే కూడా దాన, తపో, యజ్ఞ, తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో. అంటే కార్తీక విష్ణువ్రతం కంటే కూడా దానం కానీ, తపస్సు కానీ, జపము కానీ ఏవి కూడా ముఖ్యమైనవి కావని నీవు గుర్తించుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైనటువంటి విష్ణువ్రతాచరణ వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగాన్ని ఈ కలహకు ఇచ్చావు. ఇచ్చినందువల్లనే ఆ కలహ జీవితము ధన్యమైపోయింది. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళ్తూ ఉన్నాము అంటూ విష్ణుగణాలు ధర్మదత్తునితో చెప్పి వారు కలహం తీసుకొని విమానరూఢులై వైకుంఠానికి బయలుదేరాడు. ఇంకా నారదుడు చెప్తూ ఉన్నాడు, ఓ పృథురాజా, అతి పురాతనమైనటువంటి ఈ కథను ఎవరైతే వింటారో, ఇతరులకు వినిపిస్తారో వారు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతారని చెబుతున్నాడు. ఈ నారద మహాముని చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటున్నటువంటి పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రము గండకీ నదుల లాగానే గతంలో కృష్ణానది, సరస్వతి నదుల గురించి కూడా విన్నాను. ఆ మహానదుల యొక్క మహిమలన్నీ కూడా నాకు తెలుపవా అని కోరాడు. కోరినంతనే ఈ యొక్క నారద మహర్షి చెబుతూ ఉన్నాడు, పృథురాజా, నీవు శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, అదేవిధంగా సరస్వతీ నది శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడము బ్రహ్మకు కూడా అసాధ్యమే అంటూ ఈ యొక్క కృష్ణానది, సరస్వతీ నదుల యొక్క ఆవిర్భావాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యాది పర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తమయ్యాడు. దానికి హరిహరులందరూ, దేవర్షులు అందరూ కూడా సర్వదేవతలు అక్కడికి వచ్చేశారు. వచ్చి ఒక మంచి ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియడానికి నిర్ణయించి కర్త అయినటువంటి కర్త అంటే ఎవరు? బ్రహ్మ. ఆయన భార్య ఎవరు? సరస్వతి. ఆ సరస్వతీదేవికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. ఎందుకంటే భర్త యజ్ఞదీక్ష ఇస్తున్నారు కాబట్టి అతని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవికి ఆహ్వానం పంపించాడు శ్రీ మహావిష్ణువు. అయినా సరస్వతీదేవి అక్కడ సమయానికి హాజరు కాలేకపోయింది. మరి దీక్షా ముహూర్తం అంటే కరెక్ట్గా అదే ముహూర్తంలోనే చేయాలి కదా. అలా దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి మహావిష్ణువును అడుగుతూ ఉన్నాడు, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్త సమయం దాటిపోతూ ఉంది, ఇప్పుడు ఏమి చేయాలి, కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు నవ్వి, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రీదేవి ఉంది కదా, ఆమెను పిలిపించండి, గాయత్రి దీక్ష ఉంటుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా అంగీకరించాడు. భృగు మహర్షి గాయత్రీదేవిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ఆమెను కూర్చుండబెట్టాడనమాట. కూర్చుండబెట్టి దీక్షను ప్రారంభించాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షను ఇవ్వడం పూర్తి చేశారు. ఎప్పుడైతే బ్రహ్మ దీక్షను తీసుకున్నాడో ఆ కార్యక్రమం పూర్తి కాగానే అక్కడికి సరస్వతీదేవి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్నటువంటి గాయత్రిని చూసి ఆమె చాలా కోపగించుకుంది. ఆమె చెప్తుందన్నమాట, ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజనందుకుంటారో, అలాగే పూజనీయులు పూజింపబడడం లేదో, అక్కడ కరువు, భయం, మరణం అనే 3 విపత్తులు సంభవిస్తాయి.
ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఆసీనురాలైనటువంటి గాయత్రి కనిపించనటువంటి రహస్య నదీ రూపంను పొందుకాక. ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం జరిపించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నా సింహాసనాన్న నాకన్నా చిన్నదాన్ని కూర్చుండబెట్టారు. అందుకోసం వారు కూడా జడీభూతాల నదీ రూపాలను ధరింతురు కాక అని శపించింది. ఎప్పుడైతే సరస్వతీదేవి శాపం విన్నారో దేవతలందరూ కూడా గజగజ వణికిపోయారు. అప్పుడు అడుగుతున్నారనమాట హరిహరులు ఇద్దరు కూడా వాణి అంటే సరస్వతీదేవిని సమీపించి, మేము నదులమైనట్టే సమస్త లోకాలన్నీ కూడా అతలకుతలమైపోతాయి కనుక అవివేకభూయిష్టమైనటువంటి నీ శాపాన్ని మళ్లించుకో తల్లి అని వేడుకున్నారు. కానీ ఆమె వినలేదు. మీరు యజ్ఞాన్ని ప్రారంభించేటప్పుడు గణేశ్వరుడి పూజ మీరు నిర్వహించలేదు, అందుకే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైపోయింది. నేను పలుకుల తల్లిని కాబట్టి పలుకుల పడతినైనా నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించవలసిందే, మీ అంశాలన్నీ కూడా జడత్వాన్ని వహించవలసిందే అని ఆమె శాపం ఇచ్చేసింది. అందువల్లనే అయితే అప్పుడు గాయత్రీదేవికి కూడా కోపం వచ్చింది. నేను కూడా బ్రహ్మ యొక్క భార్యనే, నీలాగనే నన్ను కూడా బ్రహ్మ వివాహం ఆడాడు కాబట్టి నీవు నన్నేలాగైతే శాపించావో నిన్ను కూడా నేను శపిస్తున్నాను, నీవు కూడా నది వైపు అని. అలా గాయత్రి సరస్వతీదేవులు కూడా నదులై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాయి అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతల యొక్క అంశాలన్నీ కూడా జడాలు కాను రూపాలు నదులుగాను మారిపోయావి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమ ముఖంగాను ప్రవహించనారంభించాయి. గాయత్రి సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో కలిసి పోయావన్నమాట. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైనటువంటి శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపాలు అయ్యావి. సర్వ పాప ఈ కృష్ణానదిని గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కృష్ణానది చరిత్రను పుట్టుకను గురించి వింటారో చదువుతారో వారి వంశమంతా కూడా నదీ దర్శన ప్రాప్తమై నదీ దర్శన స్నాన పుణ్యము కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా 27వ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం. నమస్కారం.